హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బేక్. ఈరోజు అయితే 2 హాఫ్ కేజీ కేక్స్ ఒకేసారి ఎలా చేస్తే ఈజీగా అయిపోతుందో అదైతే చూపిస్తున్నానండి. సో నాకు ఒకటేసారి 2 కేక్స్ ఆర్డర్ ఉండే, సో 2 ఒకటేసారి వచ్చిన ఒకే టైంకి ఈజీగా ఒకే సమయంలోపు ఎలా అయిపోతాయో చూపిస్తున్నానండి. సో ఒకటైతే బటర్ స్కాచ్ కేక్ వచ్చింది, ఇంకొకటైతే పైనాపిల్ కేక్. ఫస్ట్ అయితే పైనాపిల్ కేక్ చేస్తున్నాను. పైనాపిల్ కేక్ ప్లస్ బటర్ స్కాచ్ కేక్ కూడా ఒకేసారి చేస్తున్నానండి. సో ఇప్పుడైతే పైనాపిల్ ఎలా చేస్తామో తెలుసు కదా, ఆల్రెడీ మనము విప్పింగ్ క్రీమ్ చేసుకుంటాం కదా. విప్పింగ్ క్రీమ్లో మనకు కావాల్సిన ఏ ఫ్లేవర్ కేక్ అయితే ఉంటుందో ఆ ఫ్లేవర్ కేక్ అయితే ఆ ఫ్లేవర్ మలాస్ కంపెనీ అయితే యూజ్ చేస్తానండి నేను. సో ఆ ఫ్లేవర్ అయితే కలుపుకొని వేసేసుకుంటాము. సో ఇంకొకటి అయితే బటర్ స్కాచ్ కేక్ ఆర్డర్ ఉంది కాబట్టి బటర్ స్కాచ్ క్రీమ్ వేసిన తర్వాత ఇదైతే మన నట్స్ అయితే వేసుకోవాలండి. కొంతమందికి నట్స్ ఇష్టం ఉండవంటారు, సో వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు అవి స్కిప్ చేయొచ్చు. బట్ ఇంకొంతమందికి అయితే తింటుంటే క్రంచీగా మంచిగా ఉంటాయి కాబట్టి కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో ఒకవేళ కస్టమర్కి చేస్తున్నట్టయితే వాళ్ళ అభిప్రాయం అడిగి చేసుకోవచ్చు, మనకైతే మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ బటర్ స్కాచ్ కేక్ అయితే ఫినిషింగ్ చేస్తున్నానండి. బటర్ స్కాచ్ కేక్ అనేది చూడగానే మనకు తెలియాలంటే ఫస్ట్ ఆ క్రీమ్లో కొంచెం ఎల్లో అండ్ ఆరెంజ్ జస్ట్ ఒక 1-2 డ్రాప్స్ మన క్వాంటిటీని బట్టి 1-2 డ్రాప్స్ వేసేస్తే లైట్గా కలర్ వచ్చేస్తుందండి. అదే బటర్ స్కాచ్ కేక్ అని అర్థమైపోతుంది. సో లైట్గా ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ పైన ఒక కలర్ అవుతుంది, కింద ఒక కలర్ అవుతుంది. కాబట్టి మనకి హాఫ్ కేజీ కేక్కి ఎంత క్రీమ్ అయితే సరిపోతుందో అవన్నీ ఆల్రెడీ నేను వేరే వీడియోలో మెజర్మెంట్తో సహా పెడతాను. సో ఇప్పుడైతే దీనికి సరిపడా నేను ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాను. ఆ మిక్సీ చేసుకున్న దాంట్లో కలర్ కూడా ఆల్రెడీ 1 డ్రాప్ అట్లా వేసేసుకుంటే నాకైతే దీనికి సరిపోతుంది, క్వాంటిటీ కొంచెమే కాబట్టి. సో ఇలా పైన సైడ్కి అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అయితే ఎక్కువ పెట్టుకోవాలండి క్రీమ్, ఎందుకంటే మళ్ళీ లోపల స్పాంజ్ క్రమ్స్ అనేది బయటకు వస్తే ఫినిషింగ్ అనేది మంచిగా అనిపించదు. సో ఎక్కువ పెట్టుకున్నాక మన ప్యాలెట్ నైఫ్ తోటి ఇలా చేసేసుకున్నప్పుడు ఫినిషింగ్ చేసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా క్రీమ్ అంతా పోతుంది. సో అదే టైంలో మనం చేసేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా క్రమ్స్ బయటకు వస్తున్నట్టు స్పాంజ్ కనిపిస్తున్నట్టు అనిపిస్తే అక్కడ కొంచెం క్రీమ్ తోటి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇదంతా ఫినిషింగ్ చేసేటప్పుడు కార్డు పట్టుకునే విధానం బట్టి కూడా ఫినిషింగ్ అనేది సాఫ్ట్గా వస్తుంది. సో ఆల్రెడీ ఇట్లా కావాల్సినంత వేస్టేజ్ అంతా కూడా మనము కార్డ్ తోటి లైట్గా తీసేసుకోవచ్చు. సో అది సైడ్ కూడా కొంచెం లేట్ చేసే కొద్దీ క్రీమ్ అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ అనేది మంచిగా ఉండదండి. సో పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకోండి, ఆ వాటర్లో కార్డ్